శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీధాతృనామ సంవత్సర మార్గశిర శుద్ధ శనివారం అనగా తేదీ 14/12/96న శ్రవణ నక్షత్రయుగ్న ధనుర్లగ్నమందు ఉదయం 8:13 వివాహమునకు సుముహూర్తముగా నిర్ణయించడమైనది. మంగళవాద్యాలు పిలుపులు అందించగా ముంగిట మురిపాలు కళకళలాడగా ఆకాశం పందిరి వేసింది, ఈ నేలమ్మ పీటను వేసింది. వరుడితో మగ పెళ్లి వారు విడిదికి వియ్యాలవారు వచ్చారు, మనవిని మన్నించి మనువుకి రండయ్యా. పప్పన్నం పెడతాం దయచేయండయ్యా, అడిగినవన్నీ ఇచ్చి కన్యాదానం చేస్తామయ్యా. ఆకాశం పందిరి వేసింది, ఈ నేలమ్మ పీటను వేసింది. ధర్మే త్వయా ఏషా నాతి చరితవ్య. ధర్మే త్వయా ఏషా నాతి చరితవ్య. అయ్యా నాతి చరామి అనండి. నాతి చరామి. అర్ధే త్వయా ఏషా నాతి చరితవ్య. అర్ధే త్వయా ఏషా నాతి చరితవ్య. నాతి చరామి. కామే త్వయా ఏషా నాతి చరితవ్య. కామే త్వయా ఏషా నాతి చరితవ్య. నాతి చరామి. అయ్యా ఈ మంత్రాలు అంటున్నారు అనమంటున్నారు కానీ మరి వాటికి అర్థాలు తెలియాలి కదండి, చెప్తారా? అలాగే ధర్మార్థ కామములలోన ఏనాడు ఈమె తోడును నీవు విడిచిపోరాదు. ఈ బాస చేసి కనిండు నూరేళ్ళు ఈ సతికి నీడవై నిలిచి కాపాడు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా
కంఠే భద్రామి శుభగే సంజీవ శరదాం శతం. నా జీవితానికే ఆధారము అయి నిన్ను అల్లింది ఈ దారము. నీ మెడను వాలు ఈ మాంగల్యము నా శాంతి సౌఖ్యముల సంకేతము. ఈ సూత్రముతో నీవు చిరకాలము వర్ధిల్లితే నాకు అది క్షేమము. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే బృహస్పతి ధ్రువంతరింద్రష్టాగ్రష్టరాష్ట్రం ధారయతాం ధ్రువా. ఈ జన్మలో ఇంక విడని ముడివేసి కలిపారు దేవతలు దివి నుంచి చూసి. ఈ బ్రహ్మముడి ఇద్దరిని ఒకటి చేసి దాంపత్య రాజ్యాన్ని ఏలమంటుంది.